మార్కాపురం జిల్లాలో తెల్లవారుజామున పెను విషాదం చోటు చేసుకుంది. రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద జరిగిన భీకర రోడ్డు ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మంటలకు ఆహుతయ్యారు. హైదరాబాద్ నుంచి పామూరు వైపు వెళ్తున్న హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎదురుగా వస్తున్న టిప్పర్ను అత్యంత వేగంతో ఢీకొనడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది. ఉదయం 6 గంటల నుంచి 6:30 గంటల మధ్య బస్సు పలకల క్వారీల మలుపు వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న టిప్పర్ వేగంగా ఢీకొట్టింది. ఈ దాడికి బస్సుతో పాటు టిప్పర్లోని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సులో 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. బస్సు ముందు భాగంలో ఉన్న సుమారు 10 మంది ప్రయాణికులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా వెనుక సీట్లో ఉన్నవారు మంటలు దాటి బయటకు రాలేక బస్సులోనే కారు బూడిదయ్యారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం టిప్పర్ డ్రైవర్ మితిమీరిన వేగంతో నడపడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం. క్వారీల మలుపుల వద్ద వేగాన్ని నియంత్రించలేక నేరుగా టిప్పర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలిపోయి కేవలం ఇనుప అస్థిపంజరంలో మిగిలిపోయింది. మృతుల్లో ఎక్కువ మంది కనిగిరి ప్రాంతానికి చెందిన వారు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. టిప్పర్ డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమిక సమాచారం. అగ్నిమాపక సిబ్బంది మంటలను తీర్చినప్పటికీ అప్పటికే బస్సు టిప్పర్ పూర్తిగా అస్థిపంజరాలుగా మారిపోయాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.